ఈసారి సరికొత్తగా బిగ్ బాస్ 8 సీజన్ 2గా హౌస్ డివైడ్ కొత్త రూల్స్తో రసవత్తరంగా ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తుంది. అతి త్వరలోనే బుల్లితెరపైకి బిగ్ బాస్ 8 సీజన్ సందడి చేయబోతుంది. ఇటీవల విడుదలైన ప్రోమోతో బిగ్ బాస్ 8 జోరందుకుంది. గత సీజన్ ఫైనల్ తర్వాత బిగ్ బాస్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అంటే బ్రోతల్ హౌస్ అంటూ పొలిటీషియన్ అల్లం నారాయణ తీవ్ర వ్యాఖ్యలు రాశారు. అంతేకాదు బిగ్ బాస్ 7 ఫైనల్ రైతు బిడ్డ ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ పోలీస్ కేసు వరకు వెళ్ళింది. దీంతో ఇక బిగ్ బాస్ షోనే రద్దవుతుందనే పరిస్థితులు వచ్చాయి. పైగా ఈ షోకు హోస్టింగ్ చేయనని నాగార్జున నిర్వాహకులు చెప్పినట్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఇక తెలుగులో బిగ్ బాస్ షో ఉండే ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ సరికొత్త లోగోతో బిగ్ బాస్ 8 సీజన్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ లోగో టీజర్ విడుదల చేసి ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసింది స్టార్మా. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారు. ఇక గత సీజన్కు ఉల్లా పుల్టా అంటూ సరికొత్త థీమ్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సీజన్ కూడా హిట్ అయ్యిద్ది. హౌస్ 2గా డివైడ్. ఇక ఇప్పుడు సీజన్ 8ను సరికొత్త ప్లాన్ చేశారట. ఈసారి బిగ్ బాస్ హౌస్ను 2గా డివైడ్ చేశారట. మొదటి నుంచి కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందంట. వారిని గ్రూప్స్గా డివైడ్ చేసి వేర్వేరు హౌస్ల్లో ఉంచుతారట. ఈసారి బిగ్ బాస్ రూల్స్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయని టాక్. మొదటి వారంలో కంటెస్టెంట్ ఎలిమినేషన్కి షాక్ ఇస్తుందని, ఈ ఎలిమినేషన్తో షో ఇక రసవత్తరంగా సాగుతుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇందుకు కోసం ఈసారి బిగ్ బాస్ హౌస్ను భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు టాస్క్లు కూడా విభిన్నంగా ఉండబోతున్నాయట. ఈసారి బిగ్ బాస్ 8 సీజన్ డిఫరెంట్గా ప్లాన్ చేసి ఆడియన్స్కి అన్లిమిటెడ్ ఫన్ అంటూ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు హోస్ట్ నాగార్జున గారు రెడీ అవుతున్నారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే లోగో ఆవిష్కరణతో బిగ్ బాస్ 8 సీజన్పై భారీ బజ్ నెలకొంది. ఇక ఈ వార్తతో ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పుడే బిగ్ బాస్ స్టార్ట్. ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ ప్రకారం బిగ్ బాస్ 8 సీజన్ ఆగస్ట్ 2వ వారంలో గ్రాండ్ లాంచ్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అయితే ముందు నుంచి ఉన్న సమాచారం ప్రకారం ఈ సీజన్ సెప్టెంబర్ మొదలవుతుందని అన్నారు. కానీ ఓటీటీ ప్లే సమాచారం ప్రకారం ఆగస్టులోనే ఈ సీజన్ను ప్లాన్ చేశారట. అప్పుడు కాకపోతే ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మొదలయ్యే అవకాశం ఉందని టాక్. నాగార్జున భారీ పారితోషికం. ఉల్టా పుల్టా గత సీజన్ను నాగార్జున చాలా ఆసక్తిగా నడిపించారు. రూల్స్ అన్నీ మార్చేసి కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. అవన్నీ కూడా వర్కౌట్ అయ్యి గత సీజన్ మంచి విజయం సాధించింది. అంతేకాదు బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. చెప్పాలంటే ఈ షో హిట్లో నాగార్జున హోస్టింగ్ కీలకం అని చెప్పాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనదైన స్టైల్లో హ్యాండిల్ చేస్తారు. తప్పు చేసిన కంటెస్టెంట్ స్వీట్ వార్న్ చేస్తారు. బాగా ఆడిన వారిని ప్రశంసిస్తారు. వెనుకబడిన వారిని వారిస్తూ ప్రోత్సహిస్తారు. అలా హోస్ట్గా గత సీజన్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి నాగార్జున పారితోషికం కూడా భారీగానే తీసుకున్నారట. ఈసారి కూడా సీజన్ 8 కోసం భారీ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్కు రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు టాక్ అనేది వినిపిస్తుంది.